వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ కూడా కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఇవాళ మోస్ట్లీ మనం ఫస్ట్ ఇయర్ ఫార్ములాస్ కంప్లీట్ చేద్దాం. ఇంకా కొన్ని మిగిలిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సో దీని ముందు ఫార్ములాస్ మీరు ముందు వీడియోస్లో చూడొచ్చు. నేను ఒక కార్డ్లో వేసేసాను. జస్ట్ ఫాలో దాట్. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఏంటంటే K ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ఏ అంటామండి. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఎన్ఏ అంటే అవగాడ్రో నంబర్. అవగాడ్రో నంబర్కి డైమెన్షన్ ఉండదు, ఆర్కి ఉంటుంది. ఆర్ నిన్న మనం కట్టాం యాక్చువల్లీ. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అంటాం. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పీ ఇంటూ వి వర్క్ డన్ అవుతుంది. ఓకే, అదొక టైప్ ఆఫ్ వర్క్ డన్ అనమాట. సో ఎలా రాసుకుంటాం అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వర్క్ డన్ బై ఎన్ ఇంటూ టీ. వర్క్ డన్ అంటే ఎనర్జీతో సమానం, విచ్ ఈస్ ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ వేసుకోవచ్చు. ఎన్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్, ఎం, అండ్ ఇక్కడ టీ అంటే టెంపరేచర్ అనమాట. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఎం ఎల్ పవర్ 2 టీ పవర్ -2 తీటా పవర్ -1 ఎం పవర్ -1. అన్నీ మనం న్యూమరేటర్లో రాసుకుంటాం అనమాట. మీరు అలా డివైడ్ చేసి వదిలేసిన తప్పేం లేదు. మనకు స్టాండర్డ్ ఫార్మాట్లో రాస్తాం కాబట్టి అలా రాస్తాం. తర్వాత మెకానికల్ ఈక్వలెంట్ ఆఫ్ హీట్, దీన్ని జౌల్. దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే వర్క్ డన్ బై హీట్ అనమాట, హీట్ జనరేటెడ్. సో వర్క్ ఒక ఎనర్జీ టైప్స్, డైమెన్షనరీ, ఇది కూడా ఒక ఎనర్జీ. సో ఇది బేసికలీ మీకు డైమెన్షన్ లెస్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, ఇది మీకు కండక్షన్లో వస్తుంది యాక్చువల్లీ. ఆ కండక్షన్లో ఒక ఫార్ములా ఉంటుంది. రేట్ ఆఫ్ హీట్ అంటే క్యూ బై టీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ఇంటూ డెల్టా తీటా బై ఎల్. కే అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, ఏ అంటే ఏరియా, డెల్టా తీటా అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్, ఎల్ అంటే లెంత్. ఇక్కడ నుంచి మనం కే కట్టచ్చు. కే ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైమ్, ఎల్ బై ఏ ఇంటూ 1 బై తీటా. సో ఎనర్జీ బై టైం మనకు ఆల్రెడీ తెలుసు, ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2 బై టైం. లెంత్ బై ఏరియా అంటే ఒక లెంత్ కొట్టేయచ్చు కదా డైమెన్షనలీ. సో ఇది 1 బై ఎల్ అవుతుంది, 1 బై తీటా. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3, ఇక్కడ ఒక ఎల్ మిగిలిపోయింది కాబట్టి ఇది 1 వేసుకోవచ్చు, తీటా టు ద పవర్ ఆఫ్ -1. ఎంట్రోపీ. ఎంట్రోపీ ఎట్లా అంటే dQ బై టీ అంటారు దీన్ని. అంటే చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ, విచ్ ఇస్ ఆల్సో ఈ ఎనర్జీ ఉంది. టీ అంటే టెంపరేచర్, టీ బై తీటా, ఎనర్జీ బై టెంపరేచర్. సో ఇది ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. ఒకవేళ మీకు ఎనర్జీ గుర్తులేకపోతే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి, దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎనర్జీ అన్న వర్క్ అన్న ఒకటే కదా. తీటా టు ద పవర్ ఆఫ్ -1. స్టీఫాన్స్ కాన్స్టెంట్, ఇది రేడియేషన్ చాప్టర్లో వస్తుంది. అక్కడ హీట్ రేడియేటెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఏ ఇంటూ టీ పవర్ 4. ఇది స్టీఫాన్ ఇచ్చిన లా యాక్చువల్లీ. ఇక్కడ సిగ్మా వచ్చేసి స్టీఫాన్స్ కాన్స్టెంట్. ఎలా రాసుకోవాలి? క్యూ బై టీ అంటే ఎనర్జీ బై టైం, హీట్ ఎనర్జీ, హీట్ రేడియేటెడ్ బై టైం ఇంటూ 1 బై ఏరియా, ఎల్ స్క్వేర్. తర్వాత టీ పవర్ 4 అంటే టెంపరేచర్ అనమాట, తీటా టు ద పవర్ ఆఫ్ 4. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఐ థింక్ ఇక్కడ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఇక్కడ ఎం టీ పవర్ -3 తీటా టు ద పవర్ ఆఫ్ -4. డైమెన్షన్ ఫార్ములాస్ చాలా క్వశ్చన్స్లో షార్ట్ కట్లో పనిచేస్తుంది. మనం డైమెన్షనల్గా చెక్ చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే మన యూనిట్స్ రాయాలంటే ఎప్పుడు కూడా డైమెన్షనల్ ఫార్ములాస్ తెలియాలి. ఓకేనండి. యూనిట్స్ రాయాలంటే మన డైమెన్షన్ ఫార్ములా తెలియకుండా మనం యూనిట్స్ రాయలేం. అండ్ ఫిజిక్స్లో యూనిట్స్ లేకుండా అసలు మాట్లాడడం ఓ నాన్సెన్స్లో ఉంటుంది. నేను 2 కేజీల 2 కేజీల తెండి అంటే ఇట్ మేక్ సమ్ సెన్స్. నేను 2 తే అన్నాను అనుకోండి. 2 తే అంటే ఏమిటి? 2 కేజీల, 2 గ్రాముల, 2 టన్నుల, మనకి ఎలా తెలుస్తుంది? సో దేనికైనా మనం ఫిజిక్స్లో మాట్లాడేటప్పుడు యూనిట్స్ కావాలి. అండ్ యూనిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డైమెన్షన్ ఫార్ములాస్ నుంచి వస్తాయి. తర్వాత నేను మీకు చెప్తాను ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్లోకి ఎలా మారుస్తామో. సో ఫస్ట్ యూనిట్స్ అంటే ఒక ఐడియా వస్తే ఎలా మార్చాలో అని మనం తర్వాత చూడొచ్చు. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ యూనిట్ కన్వర్జన్లోనే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలాగే యూనిట్స్ అర్థం కాదు. ఓకే, అందుకు ఇది వెరీ వెరీ బేసిక్ చాప్టరే కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, తర్వాత ఇంకో 2-3 మిగిలిపోయి ఇది కూడా ఊదేద్దాం. థర్మల్ రెసిస్టెన్స్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు డి థీటా బై డిక్యూ బై డిటి. ఇది ఫార్ములా
dq by dt. dq by dt. dq by dt. d theta అంటే డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్, అది theta. dq అంటే ఎనర్జీ, ml స్క్వేర్ టీ పవర్ -2. ఇక t అంటే టైం, సో టైం పైకి వెళ్ళిపోతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే theta ఇంటూ m m పవర్ -1 l పవర్ -2 t పవర్ -2. ఇది అయిపోయింది. టెంపరేచర్ గ్రేడ్ అంటే డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బై టైం, బై లెంత్, సారీ. టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ డివైడ్ బై లెంత్. సో ఇది theta బై l పవర్ -1 అంటే డెఫినేషన్ అది. ప్రెషర్ గ్రేడియంట్ అంటే డిఫరెన్స్ ఇన్ ప్రెషర్ బై లెంత్. సో ఇది ఎలాగంటే ఫోర్స్ బై ఏరియా కదా ప్రెషర్ అంటే. సో ఫోర్స్ బై ఏరియా ఇంటూ లెంత్.